ఏపీ వ్యాప్తంగా 1537 కేంద్రాల్లో సోమవారం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు కలిపి 10,57,312 మంది పరీక్ష రాయనున్నారు. ఇలాంటి లోపాలకు తావివ్వకుండా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి పి రంజిత్ భాషా ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందని, 1 నిమిషం ఆలస్యమైన నిబంధనల ప్రకారం పరీక్షలకు అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలన్నారు. విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలు ఓఎంఆర్ షీటుపై సరిచూసుకోవాలని సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా అదనపు బస్సు సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరామన్నారు. అత్యవసర సమస్యల కోసం బోర్డు కార్యాలయంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి పరీక్షా గదిలోనూ సీసీటీవీ కెమెరాల నిఘాతో పాటు జిల్లా స్థాయి పరీక్షా కమిటీలను కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షా కేంద్రం వద్ద ఒక ఏఎన్ఎం, ఆశా వర్కర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా సిద్ధం చేస్తున్నారు.